ఎర్రవల్లి ఫామ్ హౌస్లో మాజీ సీఎంను కలిశారు మంత్రులు సీతక్క, కొండా సురేఖ. మేడారం జాతరకు రావాలంటూ కేసీఆర్కు ఆహ్వాన పత్రికను అందజేశారు మంత్రులు. మేడారంలో ఏర్పాటు చేసిన ఏర్పాట్లను కేసీఆర్కు వివరించారు మంత్రులు. సీతక్క, కొండా సురేఖను సత్కరించారు కేసీఆర్ సతీమణి. నాతో పాటు సురేఖ ఇద్దరం కలిసి ఇక్కడ మరి మాజీ సీఎం గారు, ఆపోజిషన్ లీడర్ గా ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ గారిని కలిసి మరి జనవరి 28 నుంచి 31 వరకు జరిగేటువంటి మన రాష్ట్ర పండుగగా, మరి దేశ విదేశాల నుంచి కూడా ఎంతో మంది భక్తులు వచ్చేటువంటి పండుగ, మరి కొంగు బంగారంలా కోరిన కోరికలు తీరుస్తున్నటువంటి సమ్మక్క సారలమ్మ మహాజాతర జరుగుతున్న సందర్భంగా మరి మాజీ ముఖ్యమంత్రి గారు గౌరవ శ్రీ కేసీఆర్ గారిని నేను, మా అక్క సురేఖ అక్క గారు, అదేవిధంగా ఇక్కడ ఆకాంక్ష గారు, మన జిల్లా అధ్యక్షురాలు, మా ములుగు జిల్లా అధ్యక్షుడు డిసిసి పైడాకల అశోక్ గారు, మేమందరం కలిసి రావడం జరిగింది. వారు మొన్న అసెంబ్లీలో అందరు ఫ్లోర్ లీడర్లకు, అదేవిధంగా ఎమ్మెల్యేస్కి అందరికి కూడా ఆహ్వానం పలకడం జరిగింది. కాబట్టి ఆ రోజు మరి మేము కేసీఆర్ గారు టైం అడగడంతో ఈరోజు వారు మాకు టైం ఇచ్చారు. ఆ టైం ప్రకారం ఇలాంటి రాజకీయ సంబంధాలు కాదు, ఇది ఒక ట్రెడిషన్, ఒక సాంప్రదాయబద్ధంగా నిర్వహించుకునేటువంటి జాతర. ఆదివాసీ బిడ్డలుగా పుట్టినటువంటి సమ్మక్క సారలమ్మలు కానీ ఈ రాష్ట్రంలో కానీ పక్క రాష్ట్రాల్లో కానీ అందరి దేవులుగా, ఒక కులము, మతము, ప్రాంతము అనేటువంటి తేడా లేకుండా మరి అందరి కోరిన కోరికలు తీర్చే తల్లులుగా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క మహాజాతరకు మేము ఆహ్వానించడం జరిగింది. వారు, అదేవిధంగా కేసీఆర్ గారు, వారి సతీమణి శోభమ్మ గారు కూడా ఇద్దరు కూడా కూర్చొని మేము ఇచ్చినటువంటి ఆహ్వానాన్ని స్వీకరించడం జరిగింది. అదేవిధంగా పట్టు వస్త్రాలను కూడా మేము దేవుని తరపున వారికి అందించడం జరిగింది. వారు కూడా సంతోషంగా స్వీకరించి రిటర్న్ మాకు కూడా ఇద్దరికి చీరలు పెట్టడం జరిగింది. సంతోషం. ఇది రాజకీయాలు మాట్లాడుకునే టైం కాదు, రాజకీయ వేదిక కాదు. ఇది మన రాష్ట్రంలో 96లోనే సమ్మక్క సారలమ్మ జాతరను స్టేట్ ఫెస్టివల్ గా ప్రకటించుకోవడం జరిగింది. కాబట్టి అన్ని పక్షాలను, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలను కూడా ఆ ప్రాంత ఆడబిడ్డలుగా మేము ఆహ్వానించడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా వారు కూడా రావాలని కోరినాం. వారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. ఇక మేడారం జాతరకు రావాలంటూ మాజీ సీఎం కేసీఆర్ను కలిశారు మంత్రులు కొండా సురేఖ, సీతక్క. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, అప్డేట్స్ ఏంటి? దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా వారు వివరించినటువంటి పరిస్థితి ఉంది కేసీఆర్కి. అప్డేట్స్ ఏంటి? మురళి, ముఖ్యంగా ఏదైతే రాష్ట్రంలో అతి ప్రతిష్టాత్మకంగా సమ్మక్క సారక్క జాతర జరుగుతూ ఉంటది. దీనికి సంబంధించి కూడా పూర్తి ఏర్పాట్లు అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చేసింది. దానితో పాటుగా మంత్రి కొండా సురేఖ అలాగే మంత్రి సీతక్క ఇద్దరు కలిసి అందరికీ కూడా ఏదైతే అసెంబ్లీలో మొత్తం డిప్యూటీ ఫ్లోర్ లీడర్లకు అందరికీ కూడా, ఫ్లోర్ లీడర్ లో ఉన్న వారికి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కి అందరికి కూడా అసెంబ్లీలో ఎవరైతే అసెంబ్లీ సమావేశంలో వచ్చారో వాళ్ళందరికీ కూడా ఆహ్వాన పత్రికలు అయితే ఇచ్చారు. సో దాని తర్వాత అక్కడ కేసీఆర్ అందుబాటులో లేకుండే కాబట్టి సో స్పెషల్ గా ఈ రోజు ఇద్దరు మంత్రులు, అలాగే ఉమ్మడి వరంగల్ కు సంబంధించిన మంత్రులు కాబట్టి ఇద్దరు ఆడ మంత్రులుగా ఉన్నారు. వీళ్ళకి సంబంధించి ముఖ్యంగా మహిళలు పండుగ, అంటే ఈ పండుగ ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున సాంప్రదాయంగా చేస్తారు కాబట్టి వాళ్ళు ముఖ్యంగా ఆ టైం తీసుకొని సో కేసీఆర్ ఫామ్ హౌస్ కి వెళ్లారు. కేసీఆర్ ఫామ్ హౌస్ లో కూడా పెద్ద ఎత్తున ఆహ్వానం వీరిద్దరికి లభించింది. ముందట సంతోష్ వెల్కమ్ చెప్పారు. దాని తర్వాత కేసీఆర్ అలాగే సతీమణి శోభ గారు ఇద్దరు కూడా అక్కడ కూర్చొని మాట్లాడుకొని చర్చ, దానికి సంబంధించిన మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏ రకంగా అక్కడ డెవలప్మెంట్ చేశారు, ఏ రకంగా ఇప్పుడు గద్దెలు ఏదైతే కొత్తగా కట్టారో దాదాపు 300 కోట్లకు పైన దీనికి ఖర్చు పెట్టారు. దానికి సంబంధించి మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఈ ఏర్పాట్లను అన్నిటి కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గరుండి చూస్తుంది. సో మంచిగా చేస్తున్నాము, మీరు కూడా రావాల్సింది అంటూ కూడా వాళ్ళు కోరారు. దానికి కేసీఆర్ కూడా సానుకూలంగా స్పందించారు. వస్తాము, ఇద్దరు సంతోషంగా ఈ పండుగకు వస్తాము. ఈ మన రాష్ట్రంలో పెద్ద పండుగ, రాష్ట్ర పండుగ ఇది అంటూ కూడా ఆయన సానుకూలంగా స్పందించారు. దాంతో పాటుగా వచ్చినటువంటి ఇద్దరి మంత్రులకు కూడా వాళ్ళు సారే పెట్టినాం, అంటే చీరలు పెట్టి వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతి ఎమ్మెల్యేను కూడా ఆహ్వానిస్తున్నటువంటి
పరిస్థితి ఉంది కదా. పర్టికులర్గా దీనికి సంబంధించి ఎలాంటి చర్చ జరుగుతోంది? కేసీఆర్కి చాలా విషయాలు కూడా మేడారం జాతర గతంలో ఏ విధంగా నిర్వహించారు, ప్రస్తుతం ఏ విధంగా నిర్వహించబోతున్నారు, దానికి సంబంధించి ఎంత ఖర్చు పెట్టాము, అక్కడ చేసినటువంటి గతానికి ఇప్పటికి చేసినటువంటి అడిషనల్ ఏర్పాట్లకు సంబంధించి కూడా కేసీఆర్కి చెప్పినట్లుగా తెలుస్తుంది. వాటికి సంబంధించి ఏంటి సతీష్? గతంలో అంటే ముఖ్యంగా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక దాదాపు మురళి ఫస్ట్ విడత అంటే ఫస్ట్ సంవత్సరం 150 కోట్ల బడ్జెట్ రిలీజ్ చేశారు. దానికి డెవలప్మెంట్ ఖర్చు పెట్టారు. దాని తర్వాత ఈసారి తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద ఏదైతే మన సంగమేళ జరుగుతాయి కదా, దానికి సంబంధించి అలా జరపాలి ఈ జాతర అనేది. దాదాపు 251 కోట్లు ఉన్న బడ్జెట్ ను 300 బడ్జెట్లకు పెంపు చేశారు. దానికి మొత్తం కూడా 300 కోట్లని ఖర్చు పెట్టే పనిలో ఉన్నారు. ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున మొత్తం కూడా అక్కడ కార్యక్రమాలు అయితే జరుగుతా ఉన్నాయి. ఏదైతే గద్దెలకు సంబంధించి కానీ మొత్తం కూడా అన్ని జరుగుతా ఉన్నాయి. దానికి సంబంధించి మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు కేసీఆర్ కి. సో గతంలో ఏమేం ప్రాబ్లమ్స్ ఉండే, ఇప్పుడు అవి లేకుండా కూడా మేము చాలా ఖచ్చితంగా భద్రతా ఏర్పాటు చేశాము. సో ఇంత బడ్జెట్ ఇదంతా కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. కేసీఆర్ కు ముఖ్యంగా ఏదైతే వాళ్ళు గత ప్రభుత్వంలో చేసినటువంటి ఏదైతే ఉందో అది ఇప్పుడు లేదు. ఇప్పుడు అంతకన్నా బాగా చేస్తున్నామంటూ కూడా వాళ్ళు వివరించిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏదైతే వాళ్ళు నిర్మించినటువంటి అమ్మవార్ల గద్దెలు కావచ్చు, అలాగే ప్రధాన తోరణాలు మరియు ఆలయ పరిసర ప్రాంతాల్లో రాతి కట్టడాలు, మేడారం చుట్టూ కూడా దాదాపు 10 కిలోమీటర్ల మేర 4 వరుసల లైన్ కావచ్చు, ఈ జంపన్న వాగు, అలాగే స్నానాల ఘట్టాల దగ్గర అదనపు సుందరీకరణ, అలాగే వసతుల కోసం అదనపు సౌకర్యాలు, మొత్తం కూడా దాదాపు 92 ఎకరాల భూమిని మొత్తం ఆ సరౌండింగ్స్ మొత్తం కూడా 100 ఎకరాలు 92 ఎకరాల నుంచి 100 ఎకరాల్లో మొత్తం కూడా దాన్ని సుందరీకరణంగా మార్చారు. సో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. ముఖ్యంగా ఏర్పాట్లలో ఈ బడ్జెట్ స్పెషల్ గా ఫోకస్ చేసి ఎందుకంటే 300 కోట్ల బడ్జెట్ తో దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అంటే ప్రతిసారి కూడా వచ్చేటువంటి భక్తుల సంఖ్య పెరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది కదా, దానికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారనేదే ఒక మెయిన్ క్వశ్చన్. గతంలో దీనికి సంబంధించినటువంటి కొన్ని లోటుపాట్లను కూడా గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. అక్కడక్కడ భక్తులు పడ్డటువంటి ఇబ్బందులు కావచ్చు, ట్రాఫిక్ జామ్కి సంబంధించి కావచ్చు, రోడ్లకు సంబంధించి కావచ్చు, కూడా కొన్ని కీలకమైనటువంటి ఏర్పాట్లు చేశారని కూడా చెప్తున్నారు. వాటికి సంబంధించి ఏంటి సతీష్? ఎస్ మురళి, ముఖ్యంగా మీరు అనేది వాస్తవమే. వరంగల్ కు అంటే ఆ జాతరకు వెళ్లే సమయంలో దాదాపు చాలా ఇబ్బంది. ఇప్పటికే 100 కిలోమీటర్లు ఏదైతే ఆ జాతర సమక్క సారక్క గద్దెలు ఉంటాయో అక్కడ నుంచి 100 కిలోమీటర్ల మేర కూడా మొత్తం కూడా వాహనాలకు 4 లైన్ వేశారు. ఇంతకుముందు లేకుంటే ఇప్పుడు 4 లైన్ అటు ఇటు 4 లైన్ మొత్తం వేశారు. సో దానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున 100 కిలోమీటర్ల మేర కూడా ఎలాంటి ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుని ఉన్నారు. సో దానికి సంబంధించి కూడా పూర్తి డీటెయిల్స్ తో పాటు వాళ్ళకు మొత్తం కూడా ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రజలకు ముఖ్యంగా ఇబ్బందులు కలగవచ్చు అనేది ప్రధాన ఎజెండాగా. దాంతో పాటు కుంభమేళా ఎలా జరుగుతుందో ఈ జాతర కూడా రాష్ట్రానికి సంబంధించి ఏకైక అతి గొప్ప పండుగ ఇది. ఏదైతే ఆదివాసీలకు సంబంధించి పెద్ద పండుగ. సో రాష్ట్రం ఇంకా కూడా జాతులకు అతీతంగా కులాలకు అతీతంగా జరుపుకునే ఏకైక పండుగ ఈ పండుగ కాబట్టి అందరూ కూడా ఈ పండుగ ఆహ్వానితులే కాబట్టి పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే చేశారు. సో గతంలో 150 కోట్లు సరిపోనప్పటికీ దాంతో 300 కోట్లకు దీన్ని చేర్చారు. ఆ పనులలో కూడా మొత్తం ఇప్పుడు ప్రస్తుతం అయితే దాదాపు 95% ఇప్పటికే పూర్తయినాయి. ఇంకొన్ని అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే ముఖ్య ఘట్టాలు ఏవైతే జనవరి 28న ముఖ్య ఘట్టం ఉంటుంది. జనవరి 28 నుంచి ఇవి స్టార్ట్ అవుతాయి మురళి. దానికి సంబంధించి కూడా ఏదైతే మొత్తం కూడా ప్రోగ్రామ్స్ అవుతా ఉంటాయి. సో జనవరి 28న కన్నేపల్లి నుంచి సారలమ్మ గద్దెకు రాక ఉంటుంది. దాని తర్వాత చిలకట్ల గుట్ట నుంచి గద్దె వరకు రాక ఉంటుంది. దాని తర్వాత భక్తుల మొక్కులు ఉంటాయి దాదాపు. దాని తర్వాత దేవతలను అంటే మళ్ళీ ముగించే దాదాపు ఈ 3-4 రోజులు కూడా మొత్తం ఒక్కొక్క గద్దె అంటే మొత్తం కూడా ఈ 4 రోజులు జాతర పెద్ద ఎత్తున జరుగుతుంది. అంటే ప్రభుత్వం బాగా చేస్తోంది అనడానికి సంబంధించి దానికి ఒక వీడియోను కూడా ప్రభుత్వం విడుదల చేసినటువంటి పరిస్థితి అయితే ఉందో. దాంట్లో అడిషనల్ ఏర్పాట్లు అయితే మేము చేసామని చెప్తున్నప్పటికీ జాతర సమయానికి కానీ అసలైనటువంటి లోటుపాట్లు అనేవి బయటపడతాయని కూడా కొంతమంది చెప్తున్నారు. కానీ ప్రతి ఒక్కటి కూడా గమనించి దీనికి సంబంధించి క్లారిటీగా మేము అన్నీ కూడా అరేంజ్మెంట్స్ చేసామని అయితే ప్రభుత్వం చెప్తోంది. చూద్దాం ఏ విధంగా ఉండబోతుంది అనేది. ఇక మేడారం జాతరకు రావాలంటూ కూడా
మాజీ సీఎం కేసీఆర్ను ఎర్రవల్లి ఫామ్ హౌస్లో మంత్రులు సీతక్క అలాగే కొండా సురేఖ ఆహ్వానించినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి గతంలో చేసినటువంటి ఏర్పాట్లు, ప్రస్తుతం మేము చేసినటువంటి అడిషనల్ ఏర్పాట్లు కూడా ఈ విధంగా ఉన్నాయని కేసీఆర్కి అయితే చెప్పినటువంటి పరిస్థితి. కేసీఆర్కు ఆహ్వాన పత్రికను ఇద్దరు మంత్రులు కూడా అందజేశారు. మేడారంలో ఏర్పాట్లను కేసీఆర్కి పూర్తి స్థాయిలో వివరించారు. సీతక్క కొండా సురేఖను సత్కరించారు కేసీఆర్ సతీమణి.